అండి అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో వృషభరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. వృషభరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ 1 శనివారం రోజు ఉదయం 10 ముడుసుబాతులైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ వల్ల మీ జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరు, ఆ మార్పులు ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉండి గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వృషభరాశిలోని మంచునా గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. ఈ వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కష్టాల నుండి పూర్తిగా మీకు విముక్తి లభిస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం రేపటితో తొలగిపోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఈ వృషభరాశి వారికి కృత్రిమ నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభరాశి వారికి చెందుతున్నాయి. వీరిని కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా రాబోతున్నాయి. అంతేకాక జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఈ వృషభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనే సరే పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం కూడా మీకు వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. ఏ పని చేసినా కానీ మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు కూడా రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు. డబ్బుకు ఏ లోటు ఉండదు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి రేపటి రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది. విపరీతమైన డబ్బు వరిస్తుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు రేపటి రోజు బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి లక్ష్మీదేవిని తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. మంచి లాభాలు కూడా మీకు వస్తాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు రోజుగా డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. వృషభ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఆవేశపడుతూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలు కూడా రేపటి రోజు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. వృషభ రాశి వారికి మంచి సంతానం కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా ఈ 2 శుభవార్తలు తప్పకుండా నెరవేరబోతున్నాయి. వృషభ రాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అపరమైన అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతున్నాయి. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృషభ రాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్త ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ 2 వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే PM అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. మీకు రేపటి రోజు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. ఈ మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. వృషభ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.